ప్రభువునందు ప్రియమైన మీ అందరికీ శుభములు. ఈ దినం పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 16వ అధ్యాయములో ఇక్కడ మనం గ్రంథంలో చదువుకుందాం. ఇక్కడ ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నారవస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగున్నే లాజరు కష్టము అనుభవించడానికి జ్ఞాపకం చేసుకొను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పూజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధ ముంచబడినదని చెప్పాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న యొక్క పాఠ్యభాగాన్ని గమనించినట్లయితే ఆయన ధనవంతుడుగానే ఈ లోకంలో ఉన్నాడు. ఈ లోకంలో ఉండే సమస్తమైన భోగభాగ్యాల్ని అనుభవిస్తూ ఈ లోకంలో మరి జీవించాడు. ఆ ధనవంతుడు రోజుకొక విధంగా మంచి మంచి మరి బట్టలు వేసుకుంటూ మంచి మంచి ఆహారం తింటూ సమస్తాన్ని ఈ లోకంలో ఉండే సమస్తమైన వాటన్నిటిని అనుభవిస్తూ ధనవంతుడు ఈ లోకంలో ఉన్నాడు. ఆయన దగ్గర లాజరు అనబడే ఒక ఆయన ఉంటూ ఉన్నాడు. అతనికి ఒళ్ళంతా కురుపులే. ఆ లాజరు ఆ ధనవంతుడు తినే భోజన బల్ల దగ్గర ఉండి అక్కడ పడే రొట్టె ముక్కలు తింటూ మరి ఆయన జీవితం సాగిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ధనవంతుడు పేదవాడు, ధనవంతుడు అనారోగ్యవంతుడు. మరి ధనవంతుడు తను ఈ లోకంలో ఉండే వాటిని అనుభవిస్తూ ఆనందంగా సంతోషంగా ఈ లోకంలో ఆయన జీవించాడు. ఇక్కడ ఈ లాజరు అనే ఆయన ఒళ్ళంతా కురుపులు, అనారోగ్యం, ఆయనకి ఎవరో పెట్టేవాళ్ళు లేరు, పేదవాడు. అయితే ఈ యొక్క ధనవంతుడి యొక్క భోజన బల్ల దగ్గర ఉండి ఆ భోజన బల్ల దగ్గర మిగిలిపోయిన మొక్కలు ఆ వాటిని తింటూ ఆయన జీవితం సాగించాడు. ఈ యొక్క లాజరు ఆయన యొక్క కురుపులు మరి రసిగారుతా ఉంటే ఆ కురుపులోని కుక్కలు నాకటానికి వచ్చాయి. అంతా దరిద్రుడుగాను ఉన్నాడు. స్నానం చేయటానికి కూడా అన్ని వస్తువులు ఉండేవి కావు. ఆ విధంగా దరిద్రుడు దీనాతి దీనంగా ధనవంతుడి యొక్క భోజనం బల్ల దగ్గర కూర్చుంటూ జీవితాన్ని గడిపాడు. ఈ యొక్క ధనవంతుడైతే తను వేసిన డ్రెస్ వేయకుండా కొత్త కొత్త డ్రెస్సులు వేసుకుంటూ ఆడంబరంగా జీవిస్తూ మంచి మంచి భోజనాలు చేస్తూ ఆయన సుఖపడ్డాడు. సుఖపడి ఆయన ఒకనాడు చనిపోయాడు. ఈ యొక్క లాజరు కూడా ఎంతో దీనంగా జీవించి దీనంగా మరి ఆకలితో అలమటించి అనారోగ్యంతో బాధపడి ఆ యొక్క లాజరు కూడా చనిపోయాడు. ఈ లాజరు చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకున్నవాడై పరలోకానికి వెళ్ళాడు. ఈ యొక్క ధనవంతుడు తను చనిపోయి పాతిపెట్టిన తర్వాత ఆయన నరకలోకానికి వెళ్ళాడు. ఈ నరకలోకంలో ఎప్పుడు ఏడవటం, పండ్లు కొరకటం, భయంకరమైన బాధలతోనూ హింసలతోనూ ఈ నరకం ఉంటూ ఉంది. ఈ నరకంలో ఉన్న ఆ యొక్క ధనవంతుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న ఆ లాజరును చూచి, అబ్రహామా, నీ యొక్క రొమ్మున ఆనుకొని ఉన్న ఆ లాజరు యొక్క కొనతో ఆ నీళ్లలో ముంచి నా నోట్లో పెడితే నా నోట్లో పెట్టించు,
అప్పుడు నా దప్పిక తీరిపోద్ది, నాకుండే ఈ యొక్క దాహం, నాకుండే ఈ యొక్క ఆకలి, నాకుండే ఈ యొక్క భయంకరమైన అగ్నిలో మండకాల నుంచి నేను తప్పించుకుంటాను అని మరి అబ్రహామును వేడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఈ లోకంలో మరి మానవుడు ఎంతగా సుఖిస్తున్నాడు. దేవుణ్ణి ఏనాడు కూడా ధనవంతుడు సమీపించినట్టుగా ఇక్కడ మన గ్రంథంలో చెప్పబడలేదు. ఆ ధనవంతుడు ఎంతసేపు తనకుండే డబ్బు, తనకుండే హోదా, తనకుండే సమస్తమైన వాటిని అనుభవిస్తూ ఆనందంగా గడిపి సంతోషంగా ఉన్నాడు. అయితే మరి ఇక్కడ లాజరు సమస్తాన్ని పోగొట్టుకున్నవాడుగా ఉన్నప్పుడు మరి యొక్క ధనవంతుడు ఆ లాజరును ఏనాడు కూడా మరి పిలిచి ఆయనకి స్నానం చేపించి ఆ యొక్క కురుపుల్ని వైద్యులకు చూపించి ఆయనకైతే ఎలాంటి ఏమీ చేయకుండా తన కళ్ళ ముందే జీవిస్తున్న లాజరును అదే విధంగా మరి వదిలేసి ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే అబ్రహాము గారు, నీవు నీ జీవితంలో అన్నీ అనుభవించావు, సుఖపడ్డావు, సంతోషంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు, మరి సమాజంలో గొప్పవాడిగా ఉన్నావు. అయితే నీ కళ్ళెదుట ఉన్న ఆ లాజరు ఆయన మరి ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో హింసలు పడ్డాడు, ఎంతో అనారోగ్యంతో కుమిలిపోయాడు, ఆకలికి అలమటించాడు. అలాంటి లాజరు ఈనాడు ఈ యొక్క పరలోక రాజ్యంలో ఉన్నాడు. నీవైతే మరి ఈ కాలంలో నీవు నరలోకంలో నరకలోకంలోకి వెళ్ళిపోయావు. నీకు మాకు మధ్య పెద్ద అగాధం ఉంది. కాబట్టి నీవు అడిగినట్టుగా లాజరు వచ్చి నీకు దప్పిక తీర్చే అవకాశం లేదు అని చెప్పి ఇక్కడ అబ్రహాం గారు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, తను ధనికుడిగా ఉండి సమస్తం చేయగలవాడిగా ఉండి ఒక పేదవాడైన దరిద్రుడు తన కళ్ళ ముందే ఉంటూ ఉన్నప్పుడు అతనికి ఏనాడు కూడా ఈ యొక్క ధనవంతుడు మరి సహాయం చేయలేదు. ఆ యొక్క పేదవాడి యొక్క అనారోగ్యం చూసి, ఆ కురుపులు చూసి అలానే ఉన్నాడే గాని ఆ యొక్క పేదవాడిని పై దయ చూపించలేదు, ప్రేమ చూపించలేదు. మరి ఈనాడు మరి ధనవంతుడు ఆయన అనుభవిస్తున్న నరకంలో మరి లాజరును చూసినప్పుడు ఆయన ఎంతో బాధపడుతూ ఉన్నాడు, ఎంతో మరి ఆయన దిగులు పడుతూ ఉన్నాడు. అయ్యో ఎలాగుంటుందా, నేనేమో ఆ రోజు లాజరుని మరి నేను ఏమాత్రం కూడా ఆయన మీద దయ చూపించలేదు, లాజరు మీద ఏనాడు కూడా నేను జాలి చూపించలేదు. ఆ యొక్క కురుపులతో బాధపడుతూ ఉన్నప్పుడు, ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు నేను లాజరుని చూడలేదే అని మరి ఎంతగానో ఇప్పుడు బాధపడుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన వారలారా, ఇక్కడ పరలోకము నరకలోకము అనేవి రెండూ ఉంటాయి. ఈ రెండు విషయాల్లోనూ మనకి మానవులుగా మనం జీవిస్తున్న మనం ఈ యొక్క సందర్భాన్ని చూచి ఈ లోకంలో మనం పరిశుద్ధుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరాలని, ఆయన్ని మనం మన దేవుడిగా అంగీకరించాలని, ఈ యొక్క సంఘటన ద్వారా మనలో మార్పు, మనలో విశ్వాసం దేవుని యందు కలిగి జీవించాలని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం ఇంకొక సంఘటన చూస్తానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ సంఘటన ఏంటంటే, మోయాబీయురాలైన నయోమి, ఆమె యథార్థంగా ఆమె బెత్లెహేముకు చెందిన ఆ దేశంలో మరి పరిస్థితులు బాగలేనప్పుడు తన భర్తతో కలిసి ఆమె మోయాబీయుల దేశం వెళ్ళింది. ఆ మోయాబీయుల దేశం వెళ్ళిన తర్వాత 2 కుమారులు కలిగారు. తన భర్త, తన కుమారులు, తను ఉంటూ ఉన్నప్పుడు కొంతకాలానికి భర్త చనిపోతాడు. ఆ తర్వాత 2 కొడుకులకి పెళ్ళిళ్ళు చేస్తుంది. పెద్ద కోడల పేరు ఓర్ప, రెండో కోడల పేరు రూతు. అయితే కొంతకాలానికి 2 కొడుకులు చనిపోతారు. చనిపోయినప్పుడు ఈ యొక్క నయోమికి మళ్ళీ తన స్వగ్రామమైన తన స్వదేశమైన యూదాదేశం వెళ్ళాలి, బెత్లెహేముకు వెళ్ళాలి అనుకుని నిశ్చయంగా వచ్చింది. ఆ నిశ్చయంగా వచ్చినప్పుడు మరి ఆమె బయలుదేరి తన కోడలిద్దరితోనూ, అమ్మా మీరు భర్తలు చనిపోయారు, మీరు నా దగ్గర ఎందుకు, మీ యొక్క తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు పెద్ద కోడలు ఓర్ప
తను తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది. రూతు అనబడే ఆమె అత్తగారు వెంటనే వస్తూ ఉంది. వస్తున్నప్పుడు అప్పుడు ఆమె అంటదే, అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను ప్రత్యేకించిన ఎడలా యెహోవా నాకు ఎంత కీడైనా చెయ్యనుగా కానీ తన అత్తగారితో చెప్పింది. అత్తగారు, మీరు నన్ను వెళ్ళిపోమనొద్దు, నేను మీతో పాటే వస్తాను. మీరు ఎక్కడుంటే అక్కడే నా దేశం, మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడే ఆ జనాంగమే నా జనము. అంతేకాదు అక్కడే నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతి పొందే చోట నేను కూడా మృతి పొందుతాను, అక్కడే నేను పాతి పెట్టబడతాను. అంతేగాని మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయగా కానీ మరి రూతు అని ఆమె చెప్పింది. పరిశుద్ధ గ్రంథంలో మనం ఈ యొక్క పాఠ్యభాగాన్ని చదువుతున్నప్పుడు రూతు అనగా సౌందర్యం అని అర్థం, రూతు అనగా సంతృప్తిని అర్థం. ఈ రూతు అనే ఆమె సమస్తాన్ని కోల్పోయింది. భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోయిన తర్వాత స్త్రీకి ఆధారం ఉంటూ ఉండదు. అయినా అత్తగారితోనే ఉంటానంది. అత్తగారితోనే మరి అత్తగారు వెళ్ళిపోమంది. అమ్మా నువ్వు వెళ్ళిపో మీ తల్లిదండ్రుల ఇంటికి, నా దగ్గర ఉండటం వల్ల లాభం లేదు, నువ్వు వెళ్ళి నువ్వు వేరే పెళ్లి చేసుకో అని అత్తగారు చెప్పింది. అయినప్పుడు కూడా నేను వెళ్ళని అత్తగారు, మీతోనే ఉంటాను, మీరు ఎక్కడుంటే అక్కడే ఉంటాను, మీరు ఎక్కడుంటే ఆ జనాంగమే నా జనాంగం, అంతేకాదు మీరు ఎక్కడే చనిపోతారో నేను అక్కడే చనిపోతానని చెప్పి ఆమె నికాసుగా చెప్పి ఆమె రూతు అనే ఆమె అత్తగారితోనే పాటు బెత్లెహేముకు వెళ్ళింది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ యొక్క రూతు అనే ఆమె అత్తగారు నయోమి తను బెత్లెహేముకు వెళుతున్నప్పుడు, మోయాబు దేశం నుంచి బెత్లెహేముకు వెళుతున్నప్పుడు అత్తగారితో మరి ఆమె చెప్పుకొని తనతో పాటు వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె మరి మోడువారిన జీవితాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ యొక్క మోడువారిన జీవితం కలిగిన రూతు దేవునికి మరి ఇష్టరాలై ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తను తగ్గించుకుంది. తను ఇంకొక పెళ్లి చేసుకోవాలనుకోలేదు. తను తగ్గించుకుంది. అత్తగారికి లోబడి విధేయతతో ఉంది. అప్పుడు అత్తగారి ఊరు వెళ్ళిన తర్వాత అత్తగారి బంధువైన బోయజు అనే ఒక ధనికుడు ఆమెను చూసి ఆయన పంటజాలల్లోకి మరి పరిగెరుకోవటానికి రూతును రమ్మంటాడు. రూతు ఆ విధంగా వెళ్ళి బోయజు అనే ధనికుడికి ఆమె పరిచయం అవుతుంది. ఆ విధంగా రూతు మోడువారిన జీవితాన్ని చిగురింప చేసుకున్న దానిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో తను రూతు జీవించింది, తను సమస్తాన్ని తగ్గించుకుంది, మరలా మరి దేవుని యందు విశ్వాసం ఉంచింది. మా అత్తగారే నాకు సహాయం చేస్తుంది అనుకుంది. అత్తగారి దేవుడినే నమ్ముకుంది. ఆ దేవుడే మరి రూతుకు మరలా ఆమె జీవితాన్ని చిగురింపజేశాడు. ఈనాడు రూతు బోయజు అనే ఆయనతో పరిచయం అయిన తర్వాత బోయజు రూతును మరి వివాహం చేసుకున్నాడు. మూడువారిన రూతు జీవితంలో ఆ యొక్క జీవితాన్ని ఆమె త్యజించి ఆమె జీవితాన్ని చిగురింపజేశాడు మన దేవుడైన యెహోవా. మన దేవుడు ఆయన తాను తగ్గించుకున్న వారిని ఆయన తిరిగి ఆమె పోగొట్టుకున్న సమస్తాన్ని కూడా మళ్ళీ ఆ రూతుకు అనుగ్రహించి ఆమెను జీవితంలో చిగురింపజేసిన జీవితం కలిగి గృహిణిగా ఉండి మన దేవుడైన యేసు ప్రభు యొక్క వంశావళిలో ఆమెను చేర్చుకోబడింది. మోయాబీయురాలైన రూతు ఏ విధంగా మరి పరిశుద్ధ పట్టణమైన బెత్లెహేములకు మరి కొనుపోబడిందో అక్కడ ఆమె జీవితాన్ని మార్చుకున్నదై ఉండి తన జీవితాన్ని చిగురింప చేసుకునిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన. ప్రేమ పరిశుద్ధుడా సర్వోన్నతుడు అయిన తండ్రి, మీకు స్తుతులు వందనాలు స్తోత్రాలు నాయన. దయగలిని దేవా, ధనవంతుడైన ప్రభువా, ఆ యొక్క వ్యక్తి భోజన బల దగ్గర పడి ఉన్న లాజర్ను నాయన మరి ఆయన చూడలేదు. ఆయన తనకుండే సమస్తాన్ని అనుభవిస్తూ ఉండి
చనిపోయిన తర్వాత నరకలోకానికి వెళ్ళాడు. లాజరు అనబడే ఆ యొక్క తండ్రి వ్యాధి గల ఆ యొక్క దరిద్రుడు నాయన మరి ఆయన పరలోకానికి వెళ్ళాడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ధనికుడు ఆ యొక్క ధనవంతుడు మరి లాజరును వచ్చి నాకు దాహం తీర్చే విధంగా చేయమంటే అప్పుడు అబ్రహాము ఈ మీరిద్దరికీ మరి అక్కడ ఇద్దరూ దాటలేనంతగా అగాధం ఏర్పరచబడి ఉందని చెప్పినప్పుడు మరి యొక్క ధనవంతుడు అయ్యో ప్రభు అని మరి అంగలాడుస్తూ మనం చూసాం. అదేవిధంగా మరి ఇక్కడ మోయాబీయురాలైన నయోమికి రెండవ కోడలైన రూతు తన జీవితాన్ని మోయాబీయులైన దేశంలో నుంచి మరి బెత్లెహేం అనే పరిశుద్ధ పట్టణానికి ఆమె మరి వచ్చింది. దేవుణ్ణి మరి వినయవేతులు కలిగి ఆయన్ని నమ్ముకుంది. తిరిగి మూడు వారిన జీవితాన్ని చిగురింపచేసిందిగా ఉన్నందులకై మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఓనా పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ లోకంలో మేము ఉన్నప్పుడే నాయన మేము నిన్ను రక్షకుడిగా అంగీకరించి నీ యొక్క నామంలో మేము తండ్రి చేరి నీ యొక్క నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు కలిగే విధంగా నాయన నిన్ను స్తుతిస్తూ నిన్ను కొనియాడుతూ ఉండే విధంగా మా జీవితాల్లో నాయన నీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ అడుగుచూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.